ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 70,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు, 7,000 మంది టీచర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటైపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ స్థానాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికైతే కాసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. నేను సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తారా డిగ్రీ కాలేజ్ దగ్గర ప్రస్తుతం ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా ఓట్లు వేయడానికి, ఇటు పట్టభద్రుల ఓటర్లు కావచ్చు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు కావచ్చు, వారంతా కూడా ఓటు వేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు అయితే కొనసాగనుంది. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే కనుక, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాత్రం వివరాలు చూసుకుంటే కనుక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు 56 మంది ఈసారి పోటీ చేస్తూ ఉన్నారు. 56 మందిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వారు 11 మంది ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 25,652 మంది గ్రాడ్యుయేట్లు అయితే ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అదేవిధంగా మెదక్ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాల్లో 12,472 మంది గ్రాడ్యుయేట్లు ఓటు వేయబోతున్నారు. సిద్దిపేట జిల్లా విషయానికి వస్తే, సిద్దిపేట జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాల్లో 32,589 మంది ఓటర్లు అయితే ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. ఇక టీచర్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 15 మంది అభ్యర్థులు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి వారు 5 ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో 28 పోలింగ్ కేంద్రాల్లో 2,690 మంది, మెదక్ జిల్లాలో 21 పోలింగ్ కేంద్రాల్లో 1,347 మంది, అలాగే సిద్దిపేట జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాల్లో 3,212 మంది టీచర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకుపోతున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే ఓటు హక్కును అయితే వినియోగించుకోవడానికి అందరూ కూడా, గ్రాడ్యుయేట్ కావచ్చు, అదేవిధంగా టీచర్లు కావచ్చు, అందరూ కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు అయితే రావడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే జరగనుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఎవరైతే పోలింగ్ కేంద్రాల లోపలికి వచ్చినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఎంత రాత్రైనా సరే ఖచ్చితంగా 4 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి వారు, అంటే గేటు బయట కాకుండా గేటు లోపల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా, ఎంతమంది ఉన్నా కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతనే ఈ నమోదైనటువంటి ఓటర్లు ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఉందో ఆ బ్యాలెట్ బాక్స్ని ఇక్కడ నుంచి నేరుగా కరీంనగర్లో ఉన్నటువంటి రిటర్నింగ్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్లకు అయితే తరలించబోతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. మరోవైపు ఇటు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి, అంటే ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి సిద్దిపేట జిల్లాలోనూ 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ 126 మంది, గతంలో చెరియాల ప్రాంతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేది. ఇప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా, అంటే టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఆ చెరియాల నుంచి ఓటు హక్కు కూడా వినియోగిస్తుండడంతో మాత్రం అక్కడ కూడా 126 మంది టీచర్లు అయితే ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు మాత్రం ఈ ప్రక్రియ అయితే కొనసాగనుంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.